ఓకే. మీరు స్టార్టింగ్‌లో ఒక వీడియో చేశారు గదా! అట్లా రియల్ ఎస్టేట్ వీడియో ఎఫెక్ట్స్ ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి నేనొక కోర్స్ క్రియేట్ చేసినాను. అది మన వెబ్‌సైట్‌లో పెట్టినాం. సో, మీకు ఆ కోర్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ లింక్ అదే ఉంటది. ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు మన వెబ్‌సైట్‌లోకి వచ్చేస్తారు. సో, మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంటది. సో, ఇక్కడ మీకు రియల్ ఎస్టేట్ వీడియో ఎడిటింగ్ మాస్టరీ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్‌డ్ తెలుగు అని చెప్పేసి ఉంటది. సో, మీరు కోర్స్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్స్ అన్ని ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి నేను దీంట్లో డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. సో, మీరు మన వెబ్‌సైట్‌లోకి రాగానే ఈ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకొని దీనిపైన క్లిక్ చేయండి. సో, దీని ప్రైస్ 3500 ఉంటది. సో, దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అయిపోతది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఉంటది. సో, మీరు కావాలంటే ఇదంతా చదువుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇది మీరు విన్నా కూడా మీకు సరిపోతది. ఓకే. సో, ఇక్కడ చూడండి. సో, దీంట్లో మీకు మొత్తం 11 చాప్టర్స్ ఉంటాయి. సో, దీంట్లో మీకు ఫస్ట్ లెసన్ ఉంది కదా! సో, దీంట్లో డెమో కనిపిస్తది. అంటే మీరు స్టార్టింగ్‌లో చూసిర్రు కదా! అదే ఉంటది. అండ్ నెక్స్ట్ ఇన్‌స్టాలింగ్ సాఫ్ట్‌వేర్స్ అండ్ ప్లగిన్స్ అని చెప్పేసి మీకు ఒక వీడియో ఉంటది. సో, దాంట్లో ఏందంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ మీడియా ఎన్కోడర్ అండ్ ఇంకొన్ని ప్లగిన్స్ ఉంటాయి. ఈ రియల్ ఎస్టేట్ వీడియోస్ ఎడిట్ చేయడానికి మనకు హెల్ప్ అయితాయి. ఆ ప్లగిన్స్ నేను ఇచ్చినాను. అండ్ అవి ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఏందని దీంట్లో చూపించిన. అండ్ ఇక్కడ నుంచి ఇక మీకు మొత్తం ఆ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏందని చెప్పేసి కంప్లీట్ వర్క్ ఫ్లో ఉంటది. స్టార్ట్ టు ఎండ్ మొత్తం డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. మీరు ఇంతకుముందు డెమో వీడియోలో ఏవేవైతే ఎఫెక్ట్స్ చూసారో అవన్నీ ఎఫెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏందని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్పిన. అండ్ రియల్ ఎస్టేట్ వీడియోస్ కంప్లీట్ వర్క్ ఫ్లో. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా! వాళ్ళు అవన్నీ ఎట్లా చేస్తారు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో మొత్తం వీడియో అంతా ఎట్లా ఎడిట్ చేయాలి ఏందని చెప్పేసి కంప్లీట్‌గా నేను దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. అండ్ నేను మీకు ఇక్కడ 2 బోనస్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేసినాం. ఒకటి మాస్టరింగ్ 3D కెమెరా ట్రాకింగ్ అని చెప్పేసి అండ్ ఇంకోటి మాస్టరింగ్ మోషన్ ట్రాకింగ్ అని చెప్పేసి. మనం ఈ రియల్ ఎస్టేట్ వీడియోస్ ఎడిట్ చేయాలంటే కెమెరా ట్రాకింగ్ అండ్ మోషన్ ట్రాకింగ్ పక్కా వచ్చి ఉండాలి. సో, ఎందుకంటే మనం ఆల్రెడీ షూట్ చేసిన ఫుటేజ్‌లో ఎలిమెంట్స్ యాడ్ చేస్తుంటాం. అండ్ ఆ ఎలిమెంట్స్ అక్కడ స్టిక్ అయిపోయి ఉండాలి అంటే మనం కెమెరా ట్రాకింగ్ చేస్తాం. అండ్ మళ్ళీ వీడియోలో ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్‌కి దేన్నైనా అతకబెట్టాలంటే అక్కడ మనకి మోషన్ ట్రాకింగ్ అంటే 2D ట్రాకింగ్ వచ్చిండాలి. సో, ఇవి నేను మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కోర్స్‌లో పెట్టినుండే. అవి మీకు యూజ్ అవుతాయని చెప్పేసి ఇక్కడ నేను బోనస్ క్లాసెస్ కింద యాడ్ చేసినాను. సో, మీరు ఈ 2 వీడియోస్ చూసిన తర్వాత ఇవి చూడండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా ఉంటది. మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఐడియా ఉంటేనే మీరు ఇది తీసుకోండి. ఒకవేళ మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఐడియా లేదనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకున్న తర్వాతనే ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ అని ఉండాలి ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌ది. అది లేకుండా మీరు డైరెక్ట్ కోర్స్ తీసుకుంటే మీకు ఏందంటే అర్థమవుతది. కాకపోతే నేను ఈ వీడియోలో ఎంతైతే చెప్పినో అంతవరకు మీరు చేయగలుగుతారు. బట్ అంతకు మించి మీరు ఇంకా క్రియేటివ్ ఆలోచించి చేయలేరనమాట. సో, అందుకే మీకు మినిమమ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నాలెడ్జ్ ఉండాలి ఈ కోర్స్ తీసుకునేటప్పుడు. ఓకే. మీకు మినిమమ్ నాలెడ్జ్ కూడా లేదంటే మన వెబ్‌సైట్‌లోనే ఈ కోర్స్ ఉంటది. సో, ఇది మీరు తీసుకోవచ్చు. సో, దీంట్లో మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లా యూజ్ చేయాలి ఏందని చెప్పేసి మొత్తం మీకు క్లియర్‌గా ఉంటది. సో, దాని తర్వాత మీకు ఈ కోర్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ కోర్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎట్లా పర్చేజ్ చేయాలి ఏందని చెప్పేసి నేను చూపిస్తాను. సో, దానిపైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్‌లోకి వచ్చేస్తారు. ఇక్కడ చూడండి గెట్ కోర్స్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయండి. సో, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తది. ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను గూగుల్ పైన క్లిక్ చేస్తున్నా. సో, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ నా గూగుల్ అకౌంట్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మీరు కూడా మీ గూగుల్ అకౌంట్ తోటి మీరు క్రోమ్‌లో లాగిన్ అయిపోయి ఉంటే ఆ గూగుల్ అకౌంట్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మీరు గుర్తుపెట్టుకోండి ఇదే మెయిల్ ఐడీకి మీకు యాక్సెస్ వస్తదనమాట. ఇదే మెయిల్ ఐడీ తోటి మీరు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత అదే మెయిల్ ఐడీ తోటి మన వెబ్‌సైట్‌లో లాగిన్ అయిపోయిన వెంటనే మీకు ఇక్కడ గెట్ కోర్స్ అనేది స్టార్ట్ కోర్స్ అని వస్తది. దానిపైన క్లిక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఓకే. సో, మీరు ఫస్ట్ ఇట్లా లాగిన్ అయిపోవాలి. సో, దాని తర్వాత ఇక్కడ గెట్ కోర్స్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయండి. సో, దాని తర్వాత మీకు ఈ విధంగా వస్తది గో టు కార్ట్ అని. సో, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే. సో, ఇక్కడ మీకు మళ్ళీ కనిపిస్తది రియల్ ఎస్టేట్ వీడియో ఎడిటింగ్ మాస్టర్ కోర్స్ మీకు కావాల్సింది ఇదే కాబట్టి సో, మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఎట్లాంటి కూపన్ లేదు. ప్రైస్ ఇంతే ఉంటది. సో, ఇక్కడ చూడండి ప్రొసీడ్ టు చెక్‌ఔట్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయండి. సో, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తది. ఇక్కడ మీరు మీ నేమ్ అండ్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. అండ్ దాని తర్వాత ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ టు ది వెబ్‌సైట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దీనిపైన మీరు క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఈ విధంగా వస్తది. ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా! సో, మీరు మొబైల్‌లో ఫోన్ పైన గూగుల్ పైన ఓపెన్ చేసి స్కాన్ చేసిన వెంటనే మీకు ప్రైస్ అక్కడ కనిపిస్తది 3499 అని చెప్పేసి. సో, మీరు అక్కడ పే చేసిన వెంటనే ఇక్కడ మీకు లోడ్ అయిపోయి మీకు పేమెంట్ కంప్లీట్ అయిపోతది. సో, దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తారు. సో, బ్యాక్ రాగానే అదే మెయిల్ ఐడీ తోటి మీరు ఇక్కడ లాగిన్ అయిపోయిన వెంటనే మీకు రియల్ ఎస్టేట్ కోర్స్ ఉంది కదా! అక్కడ మీకు గెట్ కోర్స్ అనేది స్టార్ట్ కోర్స్ అని వచ్చేస్తదనమాట. సో, దానిపైన క్లిక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. అండ్ మీరు పేమెంట్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా! సో, దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నేను అక్కడ క్లియర్ చేస్తాను. అండ్ పేమెంట్ అయ్యేటప్పుడు మీకు ఒకవేళ పేమెంట్ అయిపోయి ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ స్టార్ట్ కోర్స్ అని కాకుండా గెట్ కోర్స్ అని వచ్చినా మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. జస్ట్ నాకు ఆ వాట్సాప్‌కి మెసేజ్ చేస్తే నేను చూసుకొని మీకు అంతా సెట్ చేస్తా. అండ్ మీరు ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడైనా లేకపోతే క్లయింట్స్‌కి వర్క్ చేసేటప్పుడైనా సో, మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు.
మీకు ఈ కోర్స్ తీసుకున్న తర్వాత ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇంతకుముందు నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేసిన నెంబర్ కాదు, ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళ కోసం నేను సపరేట్గా ఇంకో నెంబర్ పెట్టినా. సో దానికి మీరు మెసేజ్ చేయొచ్చు, అక్కడ నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ అక్కడ మీకు అర్థం కాకపోతే మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు, అక్కడ నేను మీకు కాల్లో క్లియర్ చేస్తాను. సో అది ఉంటా, కోర్సులో కలుద్దాం ఇక.